Okay students, good afternoon to everybody. So మనం లాస్ట్ క్లాస్లో అంకనా చాప్టర్లో నుంచి దాదాపుగా ఒక 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం బేట. అయితే ఈ అంకనా అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం మనకి. ఎందుకంటే అంకనాకు సంబంధించినటువంటి అంకనా అనేది ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. వ్యాపారానికి సంబంధించినటువంటి ఖర్చులు కానివ్వండి, నష్టాలు కానివ్వండి, ఆదాయాలు కానివ్వండి, లాభాలు కానివ్వండి, అలాగే ఆస్తులు కానివ్వండి, అప్పులు కానివ్వండి, అన్నిటినీ కూడా మనము ఎందులో నమోదు చేస్తున్నాం బేట? అంకనాలో నమోదు చేయడం జరుగుతుంది. ఇక్కడ అంటే ఇక్కడ అంకనాలో నమోదు చేయడం వల్ల ఏమవుతుంది మనకి మరి ఇక్కడ అంటే ఇక్కడ అంకనాలో నమోదు చేయడం వల్ల ఈ అంకనా అనేది ఒక మూలాధారంగా ఉంది. ఇక్కడ అకౌంటెంట్ కానివ్వండి, ఆడిటర్లకు కానివ్వండి, అలాగే మనకి ముగింపు లెక్కలను తయారు చేయడానికి కానివ్వండి అంకనా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే అంకనాలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనము నమోదు చేస్తున్నాం కాబట్టి ఆ నమోదు చేసిన ప్రతి అంశాన్ని కూడా మనము ముగింపు లెక్కలో తీసుకోవడం జరుగుతుంది. అందుకోసమే అంకనా ద్వారానే మనం ఇక్కడ ముగింపు లెక్కలను చేయడం జరుగుతుంది. ఇక్కడ అంకనాన్ని చేసినట్లయితే ప్రతి ఒక్క అంశం గురించి మనం స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క అంశం అనేది ఆస్తికి సంబంధించిందా, అప్పుకు సంబంధించిందా, ఆదాయానికి సంబంధించిందా, ఖర్చుకు సంబంధించిందా, అలాగే నష్టానికి సంబంధించిందా, లాభానికి సంబంధించి అనేది ప్రతి ఒక్క అంశాన్ని గురించి స్పష్టంగా తెలియజేసేది ఇక్కడ అంకనా బేట. ఓకేనా? సో ఈ యొక్క అంకనా ద్వారా మనము ఖచ్చితంగా స్పష్టమైనటువంటి సమాచారాన్ని ముగింపు లెక్కల ద్వారా మనము ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ అంకనాలో మనకి ఇచ్చినటువంటి యొక్క వ్యవహారాన్ని కూడా మనము అంకనాలో నమోదు చేయవలసి ఉంటుంది బేట. కాబట్టి ఫస్ట్ అంకనా యొక్క నమూనాని ఇక్కడ మనము వేసుకొని అందులో అన్నిటిని కూడా నమోదు చేద్దాం బేట. మనం ఇక్కడ ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి క్రమ సంఖ్య, అలాగే రెండవది వివరాలు, మూడవది ఆవర్జ పుట సంఖ్య, నాలుగవది డెబిట్ మొత్తం రూపాయలు, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి క్రెడిట్ మొత్తం రూపాయలు. డెబిట్ మొత్తం రూపాయలు మరియు క్రెడిట్ మొత్తం రూపాయలు ఇది అంకనాకు సంబంధించినటువంటి పట్టిక బేట. సో ఇందులో మనం దీని పైన రాసిన టైటిల్ ఏంటి కూడా ఇది అంకనా. సో ఇందులో ఏముంటుంది? క్రమ సంఖ్య. ఓకేనా? ఇందులో వివరాలు, నెక్స్ట్ ఆవర్జ పుట సంఖ్య, నెక్స్ట్ డెబిట్ రూపాయలు, అలాగే క్రెడిట్ రూపాయలు కదా. ఈ విధంగా వీటిని మనం ఇక్కడ అంకనా యొక్క నమూనాన్ని ఇక్కడ రాయడం జరుగుతుంది. సో ఈ యొక్క అంకనాలో మనం ఏం చేయాలి బేట? సో అంకనాలో అన్ని రకాల ఖర్చులు, నష్టాలు, ఆస్తులు, అప్పులు, ఆదాయాలు అన్నిటిని కూడా ఇక్కడ అంకనాలో మనము నమోదు చేస్తాం బేట. ఓకేనా? చూడండి, మనకి ఇచ్చినటువంటి లెక్క క్రింది వ్యవహారాలను అంకనాలో నమోదు చేయండి. చేతిలో నగదు 42,000, జీతాలు 30,000, అమ్మకాలు 3,50,000, ప్లాంట్ 40,000, వసూలు బిల్లులు 45,000, ఫిక్స్డ్ డిపాజిట్లు 60,000, కొనుగోళ్లు 2,80,000, ముగింపు సరుకు 30,000, చెల్లింపు బిల్లులు 37,000, మూలధనం 1,40,000 రూపాయలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది బేట. సో వీటి నుంచి మనం వీటన్నిటిని మనం ఎందులో నమోదు చేయాలా? అంకనాలో నమోదు చేయాలి. ఓకేనా? చూడండి, ఫస్ట్ టైం ఇక్కడ చేతిలో నగదు. చేతిలో నగదు అంటే మీనింగ్ ఇక్కడ సంస్థలో ఉన్నటువంటి నగదు మొత్తం ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం ఏమని చెప్తాం బేట? చేతిలో నగదు అంటే ఎక్కడా కాకుండా సంస్థలో మనకు ఎప్పుడు సంస్థలో మాత్రమే నగదు ఉంది. అంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు దాన్ని ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఏమని చెప్తున్నాం ఇక్కడ మనము? చేతిలో నగదు అని చెప్తున్నాం. సో ఈ చేతిలో నగదు అనేది ఏంటి బేట? మరి సంస్థ దగ్గర ఆస్తి. కాబట్టి ఈ ఆస్తిని ఎటువైపు నమోదు చేయాలి? మనము డెబిట్ లో నమోదు చేయాలి బేట. కాబట్టి రాయండి, ఫస్ట్ వన్
చేతిలో నగదు ఎంత ఉంది బేట 42,000 డెబిట్ కాలంలో 42,000 రూపాయలు మనము నమోదు చేసుకోవడం జరుగుతుంది బేట. ఓకేనా. నెక్స్ట్ అలాగే జీతాలు ఏంటి బేట ఇక్కడ ఖర్చు. ఎందుకు ఖర్చు ఇక్కడ జీతాలు అనేవి ఇక్కడ మనము జీతాలు చెల్లించడం ద్వారా నగదు ఏమవుతుంది సంస్థలోంచి పోతుంది. కాబట్టి ఎప్పుడైతే నగదు అనేది సంస్థలోంచి పోతుందో దాన్ని ఏమని చెప్తాం ఇక్కడ చెల్లింపు అంటాం. కాబట్టి జీతాలు అనేవి ఖర్చులు కాబట్టి ఎందులో నమోదు చేయాలి వాటిని డెబిట్ వైపున నమోదు చేయాలా. రండి సెకండ్ వన్ జీతాలు ఎంత బేట 30,000 రూపాయలు వీటిని డెబిట్లో మనము నమోదు చేసుకుంటున్నాం బేట. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏముంది బేట అమ్మకాలు. ఇక అమ్మకాలు అనేటివి ఏంటి బేట సంస్థలో ఉన్నటువంటి సరుకులను మనం అమ్ముతున్నాం. అమ్మడం ద్వారా మనకి ఏమొస్తుంది నగదు అనేది సంస్థలోకి వస్తుంది. సో నగదు అనేది ఎప్పుడైతే సంస్థలోకి వస్తుందో ఆ వచ్చేటువంటి నగదు మనం ఎలా భావిస్తున్నాం ఇక్కడ ఆదాయంగా భావిస్తున్నాం. అంటే కాబట్టి ఇక్కడ అమ్మకాలు అనేటివి ఏంటి బేట ఇక్కడ ఆదాయాలు. కాబట్టి ఈ యొక్క ఆదాయాన్ని ఎటువైపు నమోదు చేస్తాం మనము అంటే క్రెడిట్ వైపున నమోదు చేస్తాం ఆదాయాన్ని. ఓకేనా. కాబట్టి రాయండి మూడవది అమ్మకాలు ఎంత బేట అమ్మకాల విలువ 3,50,000 3,50,000 రూపాయలు అమ్మకాలు బేట. నెక్స్ట్ అలాగే చూడండి ప్లాంట్ యొక్క విలువ 40,000. ప్లాంట్ అంటే ఇక్కడ యంత్రాలను యంత్రాలని అందులో ఉంచడానికి ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉంటుందో దానికి మనం ప్లాంట్ అని చెప్తాం. ఈ యొక్క ప్లాంట్ అనేది కూడా మనకు ఆస్తిగా భావించడం జరుగుతుంది. ఇక్కడ ఆస్తులన్నిటికీ కూడా మనము అంకణాలో ఎటువైపున నమోదు చేయాలి బేట మనము అంకణాలో డెబిట్ వైపున నమోదు చేయవలసి ఉంటుంది ఆస్తులని. కాబట్టి రాయండి నాలుగవది ప్లాంట్ అనేది ఆస్తి కాబట్టి ఆస్తుల వైపున 40,000 రూపాయల మనము నమోదు చేసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ వసూలు బిల్లులు. ఇక్కడ వసూలు బిల్లు అంటే ఇక్కడ సంస్థకి ఇవ్వాల్సినటువంటి నగదు ఏదైతే ఉంటుందో దాన్ని వసూలు బిల్లులు అంటారు. ఇక్కడ సంస్థలోకి ఏమొస్తుందా నగదు అనేది ఇక్కడ ఆస్తి అంటే నగదు అనేది సంస్థలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ వసూలు బిల్లులు అనేటివి ఏంటి బేట మరి ఇక్కడ ఆస్తులు. కాబట్టి వసూలు బిల్లులు ఆస్తి కాబట్టి ఎటువైపు నమోదు చేసుకోవాలి దాన్ని మనము డెబిట్ వైపున నమోదు చేసుకోవాలా. కాబట్టి రాయండి ఫిఫ్త్ వన్ వసూలు బిల్లులు ఎంత బేట వసూలు బిల్లులు 45,000 రూపాయలు. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎందులో ఉంటాయి ఇక్కడ బ్యాంకులోనే ఉంటాయి. ఇక్కడ సేవింగ్స్ డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి 4 రకాల ఖాతాలను బ్యాంకు నిర్వహిస్తుంది. మరి ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే ఏంటి బేట మరి ఇక్కడ ఆస్తి అంటే బ్యాంక్ లో డిపాజిట్ చేసినటువంటి అమౌంట్. ఇక్కడ బ్యాంక్ అనేది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్యాంక్ అనేది ఆస్తి. కాబట్టి ఈ ఆస్తులను మనం ఎటువైపు నమోదు చేసుకోవాలి ఇక్కడ డెబిట్ వైపున. కాబట్టి అండి ఫిక్స్డ్ డిపాజిట్లు దాని యొక్క విలువ ఎంత బేట 60,000 ఆస్తి కాబట్టి డెబిట్ వైపున వాటిని మనము నమోదు చేసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి బేట కొనుగోలు. కొనుగోలు అనేది ఏంటి ఇక్కడ ఖర్చు. ఎందుకంటే వస్తువులను కొనుగోలు చేసినప్పుడు ఏమవుతుంది సంస్థలో నుంచి నగదు అనేది పోతుంది. ఎప్పుడైతే నగదు చెల్లిస్తామో దానికి సంస్థ ఎలా భావిస్తుంది ఖర్చుగా భావిస్తుంది. కాబట్టి ఖర్చు అనేది కూడా ఎటువైపు నమోదు చేయాలి మనము అంకణాలో డెబిట్ వైపున నమోదు చేయాలి. కాబట్టి రాయండి సెవెంత్ వన్ కొనుగోళ్ళు ఎంత బేట కొనుగోళ్ళ విలువ 2,80,000 రూపాయలు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ముగింపు సరుకు ఎందుకు బేట మనకి ఇక్కడ 30,000 రూపాయలు చూపిస్తుంది. సరుకు అనేది మనకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రారంభపు సరుకు ఇంకొకటి ముగింపు సరుకు. ఇక్కడ ప్రారంభపు సరుకు కానివ్వండి ముగింపు సరుకు కానివ్వండి రెండు కూడా ఆస్తియే. కాబట్టి మనం దీన్ని ఎటువైపు నమోదు చేయాలి అంకణాలో డెబిట్ వైపున రాయండి. ఇక్కడ ముగింపు సరుకు సో ఇలా ఎక్కడ వస్తుంది అనేది డెబిట్ లో ఇంత ముగింపు సరుకు విలువ 30,000 రూపాయలు. ఓకేనా.
నెక్స్ట్ వన్ వచ్చేసి చెల్లింపు బిల్లులు. అంటే చెల్లింపు బిల్లు అనేది ఇక్కడ సంస్థ చెల్లించవలసినటువంటిది నగదు ఏదైతే ఉంటుందో దాన్ని చెల్లింపు బిల్లు అంటారు. ఇక్కడ చెల్లింపు బిల్లులను ఎటువైపు నమోదు చేస్తాం మనం? ఇక్కడ అప్పులు. ఇక్కడ చెల్లింపు బిల్లు అనేది అప్పులు కాబట్టి ఎక్కడ నమోదు చేయాలి బేట? క్రెడిట్ లో నమోదు చేయాలి చెల్లింపు బిల్లులను. కాబట్టి రాయండి 9వది చెల్లింపు బిల్లులు. ఎంత ఉన్నాయి బేట? అప్పుల వైపున 37,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ లాస్ట్ ఉన్నాయి ఇక్కడ మూలధనం. మూలధనాన్ని ఎవరు తీసుకొస్తారు? ఇక్కడ యజమాని తీసుకొస్తారు. ఇక్కడ యజమాని తీసుకొచ్చి మూలధనాన్ని ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? ఇక్కడ సంస్థలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. సంస్థలో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి మూలధనాన్ని సంస్థ ఎలా భావిస్తుంది? దాని ఇక్కడ అప్పుగా భావిస్తుంది. కాబట్టి అప్పును మనం ఎటువైపు నమోదు చేయాలి బేట? క్రెడిట్ వైపు నమోదు చేయాలా? కాబట్టి అంటే 10వది మూలధనం 1,40,000 రూపాయలు. ఓకేనా బేట? ఇవన్నీ కూడా ఆస్తులు, అప్పులు, ఖర్చులు, నష్టాలు అన్నీ కూడా మనము అంకణాలు నమోదు చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి బేట? ఇక అంకణ యొక్క డెబిట్ నిల్వ మరియు క్రెడిట్ నిల్వ ఇక్కడ చూడాలి బేట. చూడండి 0 0, థర్డ్ కాలం కూడా 0, ఫోర్త్ కాలం వచ్చేసి 7. ఓకే 5, 3, 8, 4, 12, 3, 4, 5, 5,27,000, 0 0 0, 5 2 7, సో 7 11 15 21 29 3 32 3 2 5 5,27,000 రూపాయలు డెబిట్, 5,27,000 రూపాయలు క్రెడిట్ పెట్టాలి. రెండు కూడా డెబిట్ మరియు క్రెడిట్ రెండు ఎలా ఉన్నాయి బేట? ఇక్కడ సమానంగా ఉన్నాయి. కాబట్టి ఇది ప్రాబ్లం నెంబర్ 7 కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8 బేట. రండి ప్రాబ్లం నెంబర్ 8. ఇక్కడ ఫస్ట్ ఏమో 8లో మూలధనం ఎంత ఇచ్చాడు? ఇక్కడ 14,000. నెక్స్ట్ సంశయాత్మక రాణి బాకీలు సంశయాత్మక రాణి బాకీలు 500. నెక్స్ట్ గుడ్విల్ 10,000. అలాగే పేటెంట్లు 20,750. నెక్స్ట్ కొనుగోళ్ళు 27,000. 27,000. నెక్స్ట్ అమ్మకాలు 37,500. 37,500. నెక్స్ట్ అప్పు SBI అప్పు ఎంత ఉంది బేట? SBI అప్పు 30,000 రూపాయలు. అలాగే ప్రారంభపు నిల్వ ప్రారంభపు సరుకు ఎంత ఉంది? 10,000 రూపాయలు. నెక్స్ట్ వడ్డీ చెల్లింపు ఎంత ఉంది బేట? 3,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వచ్చిన వడ్డీ 2,250. అలాగే భూమి 25,000. నెక్స్ట్
రుణగ్రస్తులు 5,000 రూపాయలు. నెక్స్ట్ న్యాయపరమైన ఖర్చులు 1,500. నెక్స్ట్ ముందుగా చెల్లించిన ఖర్చులు ముందుగా చెల్లించిన ఖర్చులు 2,000. నెక్స్ట్ బీమా 1,700. అలాగే చెల్లించవలసిన జీతాలు చెల్లించవలసిన జీతాలు 12,000 రూపాయలు. నెక్స్ట్ కొనుగోళ్లపై డిస్కౌంట్ కొనుగోళ్లపై డిస్కౌంట్ 2,000 రూపాయలు. అలాగే అమ్మకాలపై డిస్కౌంట్ 4,000 రూపాయలు. నెక్స్ట్ అలాగే వసూలు బిల్లులు 2,500. నెక్స్ట్ చెల్లింపు బిల్లులు 2,000. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ ఆస్తులు 2,500. డిప్రిసియేషన్ తరుగుదల పై ఆస్తులు. నెక్స్ట్ సాధారణ రిజర్వు 20,000. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు 15,000. ఓకే బేటా. సో దీని నుంచి మనము మరొక అంకణాన్ని కూడా తయారు చేయవచ్చు కూడా. చూడండి, ఫస్ట్ చూడండి బేట, మూలధనం. ఇక్కడ మూలధనం అనేది ఏంటిది బేట? మనకి ఇక్కడ అప్పు. కాబట్టి యజమాని తీసుకొచ్చినటువంటి మూలధనాన్ని సంస్థ అప్పుగా భావిస్తుంది కాబట్టి దీన్ని అప్పుగా పరిగణిస్తున్నాం మనం ఇక్కడ. కాబట్టి ఈ అప్పును ఎటు వైపున నమోదు చేస్తాం మనము? క్రెడిట్ వైపున. రైట్. ఫస్ట్ మూలధనం ఎంత? 14,000 రూపాయలు. నెక్స్ట్ సంశయాత్మక రాణి బాకీలు ఇక్కడ సంశయాత్మక రాణి బాకీలు అనేటివి ఖర్చులు బేట. ఇక్కడ నష్టం, ఇది సంశయాత్మక రాణి బాకీలు. కాబట్టి నష్టాలను మనం ఎటువైపు నమోదు చేయాలి బేట? డెబిట్ వైపున నమోదు చేయడం జరుగుతుంది 500 రూపాయలని. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి గుడ్ విల్ అనేది ఇది కనిపించని ఆస్తి. ఓకేనా? కాబట్టి ఈ యొక్క ఆస్తులని కూడా ఎటువైపు నమోదు చేస్తాం మనము? డెబిట్ వైపున నమోదు చేస్తాము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి గుడ్ విల్ యొక్క విలువ ఎంత ఉంది బేట? మనకు 10,000 రూపాయలు.
డెబిట్ వైపున. ఓకే, నెక్స్ట్ పేటెంట్. ఇక్కడ పేటెంట్ అనేది ఇప్పుడు ఇక్కడ ఆస్తి బట. ఈ పేటెంట్ అని కూడా మనము డెబిట్ వైపున నమోదు చేయవలసి ఉంటుంది కదా. కాబట్టి రాయండి పేటెంట్లు వాటి యొక్క విలువ ఎంత ఇచ్చామని కదా 20,750. ఇదేంటిది ఆస్తి కాబట్టి డెబిట్ వైపున నమోదు చేస్తున్నాము 20,750 రూపాయలు. నెక్స్ట్ కొనుగోళ్ళు ఏంటి బేట? ఖర్చు. ఎందుకు ఖర్చు అని చెప్తున్నాము? సంస్థలోంచి నగదు అనేది చెల్లిస్తున్నాం కాబట్టి ఇక్కడ నగదు అనేది సంస్థలోంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఎలా భావిస్తున్నాం? ఇక్కడ మనము ఖర్చుగా భావిస్తాం. కాబట్టి ఈ ఖర్చులన్నింటినీ కూడా ఎటు వైపున నమోదు చేయాలంటే మనము సో ఖర్చులన్నింటినీ కూడా మనము డెబిట్ వైపున నమోదు చేయవలసి ఉంటుంది. కాబట్టి రాయండి 5th వన్ కొనుగోళ్ళు. ఎంత ఉన్నా బేట కొనుగోళ్ళ విలువ 27,000. డెబిట్ వైపున 27,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ అమ్మకాలు అనేది ఏంటి బేట? ఇది ఆదాయం. ఎందుకంటే సరుకులను అమ్మడం ద్వారా నగదు అనేది సంస్థలోకి వస్తుంది కాబట్టి అలా వచ్చినటువంటి నగదుని మనం ఇలా ఏమంటాం కదా? మనము ఆదాయం అంటాం. కాబట్టి ఆదాయాన్ని ఎటువైపు నమోదు చేస్తామో? క్రెడిట్ వైపున. కాబట్టి రాయండి అమ్మకాలు. ఎంత ఉన్నాయి బేట అమ్మకాల విలువ? 37,500 రూపాయలు. నెక్స్ట్ అలాగే ఎస్బీఐ అప్పు. అంటే ఎస్బీఐ అనేది బ్యాంకు. ఆ బ్యాంకు నుంచి మనం అప్పు తీసుకున్నాం ఇక్కడ. అప్పు తీసుకుంటే అప్పుని ఏం చేయాలి బిడ్డ? మనము చెల్లించవలసి ఉంటుంది కదా. కాబట్టి ఆ చెల్లించవలసినటువంటి అప్పు ఏదైతే ఉంటుందో ఆ చెల్లించవలసినటువంటి అప్పుని మనము అప్పుగానే భావిస్తాం ఇక్కడ. కాబట్టి అప్పుని ఎటువైపు నమోదు చేయాలి? మనం ఇక్కడ మనము క్రెడిట్ వైపున నమోదు చేయవలసి ఉంటుంది. కాబట్టి రండి ఎస్బీఐ అప్పు. ఓకేనా? సో ఎంత? అది 30,000 రూపాయలు ఎస్బీఐ అప్పు క్రెడిట్ లో మనము నమోదు చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ ప్రారంభ సరుకు కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సరుకు అనేది 2 రకాలుగా ఉంటుంది, ప్రారంభ సరుకు మరియు ముగింపు సరుకు. కాబట్టి దీనిని ఆస్తిగా భావిస్తారు కాబట్టి ఇటువైపు నమోదు చేసుకోవాలి మనము డెబిట్ వైపున ప్రారంభపు సరుకు. దాని విలువ ఎంత బేట? ప్రారంభ సరుకు విలువ 10,000 రూపాయలు. దాన్ని మనం డెబిట్ కాలంలో నమోదు చేయడం జరుగుతుంది ఇక్కడ. అలాగే నెక్స్ట్ వడ్డీ చెల్లింపు. ఇక్కడ వడ్డీ అనేది చెల్లిస్తున్నాం. వడ్డీ మనము తీసుకుంటేనేమో అది ఆదాయం అవుతుంది. వడ్డీ చెల్లించినప్పుడు ఏమవుతుంది? నగదు అనేది సంస్థ నుంచి బయటకు పోతుంది కాబట్టి ఇక్కడ వడ్డీ చెల్లింపు అనేది ఏంటిది బేట? ఖర్చు. కాబట్టి ఎటువైపు నమోదు చేస్తాం దానిని? వడ్డీ చెల్లింపు అనేది ఖర్చు కాబట్టి ఈ యొక్క ఖర్చును మనము డెబిట్ వైపున నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి 9th వన్ వడ్డీ చెల్లింపు డెబిట్ కాలంలో. వడ్డీ చెల్లింపు ఎంత బేట? 3,000 రూపాయలు డెబిట్ కాలంలో. నెక్స్ట్ అలాగే వచ్చిన వడ్డీ ఏంటిది బేట? సంస్థలోకి నగదు అనేది వస్తుంది కాబట్టి ఈ వచ్చిన వడ్డీ అనేది ఏమవుతుంది? మనకి ఇక్కడ ఆదాయం అవుతుంది. ఓకేనా? కాబట్టి వచ్చినటువంటి ఆదాయాన్ని మనం ఎటువైపు నమోదు చేసుకోవాలా? క్రెడిట్ వైపున నమోదు చేసుకోవాలా అంకణాలు. ఎందుకంటే వసూలైనటువంటి వడ్డీ అనేది మనకు నగదు రూపంలో సంస్థలోకి వస్తుంది కాబట్టి ఆ వచ్చినటువంటి వడ్డీని మనం ఎప్పుడు నమోదు చేస్తామో క్రెడిట్ వైపున. కాబట్టి రాయండి 10వది వచ్చిన వడ్డీ ఎంత బేట? వచ్చిన వడ్డీ 2,250 క్రెడిట్ వైపున 2,250 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ భూమి. ఇక్కడ భూమి అనేది ఏంటిగా? ఆస్తి, స్థిరాస్తి. ఇక్కడ భూమి విలువ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ భూమి అనేది స్థిరంగా ఉంటుంది కాబట్టి దీనికి స్థిరాస్తిగా చెప్తాం ఇక్కడ. కాబట్టి ఈ ఆస్తులు మనం ఎటువైపు నమోదు చేయాలి బేట? ఆస్తులన్నింటినీ కూడా మనము ఆస్తులన్నింటినీ కూడా మనము డెబిట్ వైపున నమోదు చేసుకోవడం జరుగుతుంది బేట. కాబట్టి భూమి అనేది ఆస్తి కాబట్టి దాన్ని అంకణాల్లో డెబిట్ వైపున నమోదు చేసుకోవాలి. రండి భూమి యొక్క విలువ ఎంత బేట? 25,000. కాబట్టి ఇక్కడ రాయండి డెబిట్ కాలంలో 25,000 రూపాయలు మనము నమోదు చేసుకోవాలా.
అలాగే నెక్స్ట్ రుణగ్రస్తులు. రుణగ్రస్తులు అనేది ఏంటి బేట? ఆస్తి. ఎందుకంటే సంస్థకు చెల్లించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని రుణగ్రస్తులు అంటాము. సో ఈ రుణగ్రస్తుల ద్వారా సంస్థలోకి ఏమొస్తుంది? ఇక్కడ నగదు అనేది వస్తుంది. కాబట్టి నగదు అనేది ఎప్పుడైతే సంస్థలోకి వస్తుందో ఆ యొక్క నగదుని మనము డెబిట్ వైపున నమోదు చేసుకుంటాం ఇక్కడ. కాబట్టి రాయండి నెక్స్ట్ వన్, రుణగ్రస్తులు. రుణగ్రస్తుల యొక్క విలువ ఎంత ఉంది బేట? 5,000 రూపాయలు మనము డెబిట్ కాలంలో నమోదు చేసుకోవడం జరుగుతుంది బేట ఇక్కడ. అలాగే న్యాయపరమైన ఖర్చులు. సో న్యాయపరమైన ఖర్చులైనా చెల్లించిన ఖర్చులైనా ఏ ఖర్చులైనా ఖర్చులే. అంటే ఖర్చు చెల్లించడానికి సంస్థలోంచి నగదు ఏమవుతుంది? నగదు అనేది పోతుంది. ఎప్పుడైతే నగదు అనేది బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది బేట? మనకి ఇక్కడ ఖర్చుగా భావిస్తాం దాన్ని. కాబట్టి రాయండి న్యాయపరమైన ఖర్చులు. న్యాయపరమైన ఖర్చులు ఎంతున్నారు బేట? 1,500. డెబిట్ వైపున 1,500 రూపాయలు. అలాగే ముందుగా చెల్లించిన ఖర్చులు ఏమైతే మనకి ఇక్కడ ఆస్తి అవుతుంది. కాబట్టి రాయండి 14ది ముందుగా చెల్లించిన ఖర్చులు. ఇక్కడ ముందుగా చెల్లించిన ఖర్చులు, ముందుగా వచ్చిన ఆదాయం, ముందుగా రావలసినటువంటి ఖర్చులు. ఇక్కడ ముందుగా చెల్లించినటువంటి ఖర్చులు కాబట్టి ఇక్కడ మనము ఆస్తిగా భావిస్తాం దీన్ని. సో అమౌంట్ దాన్ని ఎటువైపు నమోదు చేస్తున్నాం? ఇక్కడ డెబిట్ వైపున 2,000 రూపాయలు నమోదు చేస్తున్నాం బేట. నెక్స్ట్ అలాగే బీమా. ఇక్కడ బీమా అనేది ఏంటిగా? చెల్లింపు. కాబట్టి చెల్లింపు ఎటువైపు నమోదు చేస్తాం కదా మనము? బీమా అనేది చెల్లింపులను ఎలా చూపిస్తాము? మనము ఖర్చులుగా చూపిస్తాం కాబట్టి బీమా ప్రీమియం చెల్లిస్తున్నాము. దీని ద్వారా ఏమవుతుంది? సంవత్సరం నుంచి నగదు అనేది పోతుంది కాబట్టి దీన్ని డెబిట్ వైపున నమోదు చేయాలి. బీమా అనేది ఇక్కడ బీమా ప్రీమియం ఏంటి? ఇక్కడ ఖర్చు. కాబట్టి రాయండి ఇక్కడ బీమా ప్రీమియం ఖర్చు కాబట్టి డెబిట్లో మనము 1,500 రూపాయలు నమోదు చేసుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే చెల్లించవలసిన జీతాలు. చెల్లించవలసిన అంటే ఏంటిగా? అప్పు. ఓకేనా? చెల్లించిన అంటే ఆస్తి, చెల్లించవలసిన అంటే అప్పు. సో చెల్లించవలసిన జీతాలు అప్పు కాబట్టి వాటిని ఎటువైపు నమోదు చేసుకోవాలి బేట? మనము క్రెడిట్ వైపున. కాబట్టి రాయండి చెల్లించవలసిన జీతాలు అప్పు ఎంత బేట? అది 12,000. కాబట్టి రాయండి క్రెడిట్లో 12,000 రూపాయలు. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? కొనుగోళ్లపై డిస్కౌంట్. మనం కొంటున్నాం, డిస్కౌంట్ వచ్చింది మనకి ఏమవుతుంది? అది ఆదాయం అవుతుంది. అమ్మినప్పుడు డిస్కౌంట్ ఇస్తే ఖర్చు అవుతుంది. కాబట్టి కొనుగోళ్లపై డిస్కౌంట్ అనేది ఇక్కడ కొనుగోళ్లపై డిస్కౌంట్ అనేది ఆదాయము. కాబట్టి ఎటువైపు నమోదు చేయాలి దాన్ని? క్రెడిట్ వైపున. కాబట్టి రాయండి కొనుగోళ్లపై డిస్కౌంట్ ఆదాయం ఇక్కడ. కాబట్టి క్రెడిట్ వైపున 2,000 రూపాయలు నమోదు చేసుకుంటున్నాము. నెక్స్ట్ అమ్మకాలపై డిస్కౌంట్ ఏమైతుంది బేట? మనకి ఇక్కడ ఖర్చు అవుతుంది. మనం అమ్ముతున్నాం, మనమే డిస్కౌంట్ ఇచ్చాం, మనకి అమౌంట్ మనకు వస్తుందా? రాదు కదా. కాబట్టి అది ఏమవుతుంది? ఖర్చు అవుతుంది. కాబట్టి రాయండి అమ్మకాలపై డిస్కౌంట్ ఖర్చు. సో అమ్మకాలపై డిస్కౌంట్ ఖర్చు కాబట్టి డెబిట్ వైపున 4,000 రూపాయలు నమోదు చేసుకుంటాము. అలాగే నెక్స్ట్ వసూలు బిల్లులు. ఏంటి బేట? ఇది ఆస్తి. కాబట్టి రాయండి వసూలు బిల్లులు ఎంత బేట? వసూలు బిల్లులు 2,500 రూపాయలు డెబిట్ కాలంలో. నెక్స్ట్ చెల్లింపు బిల్లులు ఏంటి బేట? ఇది ఖర్చు. కాబట్టి చెల్లింపు బిల్లు అనేది ఇక్కడ ఏంటి? ఇక్కడ అప్పు. చెల్లింపు బిల్లు అనేది అప్పుడు ఎటువైపు నమోదు చేస్తాం బేట? మనము క్రెడిట్ వైపున. కాబట్టి చెల్లింపు బిల్లులు ఏంటివి? అప్పులు. అప్పులని క్రెడిట్లో నమోదు చేస్తున్నాము 2,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ మనం తరుగుదల. ఇక్కడ ఏమి ఇచ్చినట్టే మనకి ఇక్కడ చూడండి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్. సో తరుగుదలలో ఇక్కడ ఎటువైపు వస్తాయి బేట? మనకు డెబిట్ వైపున. కాబట్టి 21 ఆస్తులపై తరుగుదల ఎంత ఉంది బేట?
2500 రూపాయలు. నెక్స్ట్ సాధారణ రిజర్వ్ ఏంటిది, ఇది అప్పు. ఓకేనా, సాధారణ రిజర్వ్ అనేది ఇక్కడ అప్పు బేట. కాబట్టి ఈ అప్పులను ఎటువైపు నమోదు చేస్తామో, క్రెడిట్ వైపున. కాబట్టి రాయండి 22nd సాధారణ రిజర్వ్ అప్పు కాబట్టి క్రెడిట్ లో 20,000 రూపాయలను నమోదు చేస్తున్నాం. ఓకేనా, చివరిగా పెట్టుబడులు. పెట్టుబడులు అనేది ఏంటిది పెట్టేది, ఆస్తి. కాబట్టి ఎటువైపు నమోదు చేయాలి, ఆస్తులని డెబిట్ వైపున. సో 23 పెట్టుబడులు ఎంత బేట, 15,000 రూపాయలు ఆస్తి కాబట్టి డెబిట్ వైపున నమోదు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనము క్లియర్ గా నమోదు చేసాం. కాబట్టి టోటల్ చూద్దాం బేట, 0 5 5 2 7 7 4 ఓకే, 1 3 4 7 8 10 11. ఓకే, 1,19,000. నెక్స్ట్ తెలుగుదన్నమాట 5 ఓకే 5 7 సారీ సెకండ్ అయిపోయింది. 5 7 12 12 10 12 ప్లస్ 10 27 ప్లస్ 10 37 7 7 3 10 15 20 24 28 30 32 32 5 37 39. నెక్స్ట్ 1 3 5 6 8 8 3 8 9 9 12. ఇప్పుడు 1,19,750 1,19,750 రూపాయలు వస్తుంది బేట. ఇది మనకు డెబిట్ మరియు క్రెడిట్ వైపున. సో ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే కొంచెం 5 6 8 ఓకే బేటా, 1,19,750 1,19,750 రూపాయలుగా మనకి ఇక్కడ చూపిస్తుంది బేటా. ఇది అంటే ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 8 ఇట్ ఈజేనా. సో దీంట్లో ఓవరాల్గా మనకు 7th ప్రాబ్లం 8th ప్రాబ్లం అనేది మనం ఇక్కడ కంప్లీట్ చేసుకోవడం జరిగింది బేటా. సో ఇక్కడ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే కూడా మనం ఇక్కడ దాన్ని మనకు లెక్కలో కూడా కొన్ని మిస్టేక్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా మనం చూసుకోవచ్చు బేటా ఇందులో. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ప్రాబ్లం నెంబర్ 8 కూడా మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇందులో. సో రేపటి క్లాస్లో మనము నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం తోటి మనం ఇక్కడ మీట్ అవుదాం బేటా. ఆ యొక్క ప్రాబ్లమ్స్ కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకే బేటా, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బేటా.